పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వకృపానిధియగు మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మాకు కాదు నాయన, మీకు మహిమ కలుగునట్లుగా ఈ సభలో మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం. రాజా, ఈ రాత్రి భక్తి గల నీ పిల్లలు, ఆసక్తి కలిగిన నీ బిడ్డలని సన్నిధానానికి వచ్చారు. వారితో మాట్లాడండి, వారిని బలపరచుండి నాయన. అల్పుడును, ఎన్నిక లేనివాడను, ధూళి లాంటి నన్ను బలపరచండి. పరిశుద్ధాత్మతో, శక్తితో నింపండి. ఈ స్థలమంతా మీ మహిమతో నింపండి. ప్రతి విధమైన ఆటంకములు, దయ్యపు క్రియలన్నిటిని తొలగించండి. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నన్ను మీ వశపరచుకొనండి. ఈ స్థలమంతా మీ వశములోకి తీసుకొనండి. దయ్యం ఎక్కడా క్రియ చేయకుండా అయ్యా, ప్రతి విధమైన ఆటంకాలు తొలగించి మహిమకరంగా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనకు సరైన ఇన్ఫర్మేషను, సరైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి వస్తే మనకి ఎంతో మేలు జరిగింది. గూగుల్ మీద ఆధారపడడం అంత మంచిది కాదు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలను ఈ రాత్రి కొంచెం క్షుణ్ణంగా మనకు అవసరమైనవి ఒక 4-5 విషయాలు నేర్చుకుందాం, ఓకేనా? ప్రభు ఒక మాట పేతురుని అడిగారు, ఆ మాటని చదువుకుందాం. మంచిది, చూడండి ఒకసారి 21వ అధ్యాయం యోహాను సువార్త 16వ వాక్యం చూద్దామా? యోహాను మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. హల్లెలూయా. అమ్మా, నేను కూడా చదువుతున్నాను, వినండి. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండో మారు అడగగా అతడు, ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. వినండమ్మా, జాగ్రత్తగా వినాలి. వాస్తవంగా మనకంటే ముందుగా మనల్ని ప్రేమించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ప్రేమించామని ఆయన ప్రేమించలేదు. మనము పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించి తన సొంత కుమారుడిని బలిగా అర్పించుట వలన మనల్ని మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి తప్పించేశాడు. వినాలి, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇది సత్యం. ఎందుకు లేదు అంటే, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు. ఏం చేశాడు? ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, పాపం అంటే ఏంటో తెలియచేస్తుంది, కానీ పాపానికి విముక్తిని ధర్మశాస్త్రం కలిగించలేదు. ఇది చేస్తే నీకు ఈ పనిష్మెంట్ వస్తుంది అని చెప్పింది ధర్మం. అంతవరకే. ఒకవేళ నువ్వు ఏదైనా ధర్మాన్ని మించి పాపం చేస్తే నీ కర్మ ఫలం అనుభవించు అంటది. అర్థమైందా? కానీ మనం నిజంగా ఒకసారి ఆలోచిస్తే చిన్నపిల్లలు లాంటి వారు. చిన్నపిల్లలు మట్టిలోకి వెళ్ళొద్దురంటే మట్టిలోకి వెళ్తాడు, మట్టి తినొద్దురంటే దాన్నే తింటాడు. దాన్నే పౌలు గారు ఏమన్నారంటే, నేను ఏదో మంచి చేయాలనుకుంటాను, కానీ నేను చెయ్యాలనుకున్న మంచి చెయ్యక అసలు నేను వద్దనుకున్న పాపమే చేస్తున్నాను, తప్పే చేస్తున్నాను, కీడే చేస్తాను. ఎందుకు ఇలా జరుగుతుంది? నాలో ఏదో ఒక నియమం ఏదో కనిపిస్తుందని చెబితే, ఇక్కడ ఒక మాట అడిగాడు సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అది రెండోసారి, మూడోసారి కూడా అడిగారులేండి. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీరే ఎరుగుదురు. ఎంతగా దేవుడు ప్రేమించాడో ఇప్పుడు నేను చెప్తానికి ఈ గోళ, ఈ వాయుమండలంలో అది వచ్చింది కదా. ధర్మశాస్త్రము లేదా ధర్మం అనేటువంటిది పాపం చేస్తే ఇలాంటి శాపం వస్తుందని చెప్పింది, కానీ
పాపము నుండి శాపము నుండి విడిపించలేదు, దాని చేత కాదు. మనం చేసిన పాపం ఏంటో దానికి పనిష్మెంట్ ఇలా ఉంటుందని చెప్పింది ధర్మం, అదే ధర్మశాస్త్రం. తీరా మన బుద్ధి ఎలాంటిదంటే మనం మంచే చేయాలనుకుంటాము కానీ చెయ్యాలనుకున్న మంచి చేయక, చేయకూడదనుకున్న చెడే చేస్తాం. దానికేమో కర్మఫలం అనుభవించక తప్పదు. అందుకనే పౌలు కూడా ఏమన్నాడంటే, అయ్యో ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడని ఏడ్చాడు. అయ్యో అనే పదం ఎప్పుడు వాడతాం? అపాయములో వాడతాం. అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు, పండితుడు అయ్యో అన్నాడంటే అతనే శాపగ్రస్తుడై అయ్యో అని ఏడుస్తున్నాడంటే ఇక మనమే పాటి వాళ్ళం. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ధర్మశాస్త్రము అనేటువంటిది పాపం ఇలా ఉంటుంది, దానికి పనిష్మెంట్ ఇలా ఉంటుందని చెప్తుందే తప్ప నన్ను పాప మరణాల నుండి నన్ను విడిపించలేని బలహీనమైనది ధర్మశాస్త్రము. ఇది చెయ్యలేనిది దేవుడు చేశాడు. ఏం చేశారు అంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తుని పాప శరీర ఆకారముతో పంపి మనము చేసిన పాపమునకు ఆయన శరీరమందు శిక్ష విధించుకున్నాడట. అంటే ఇది నీ కర్మ అని లోకం అంటది, ధర్మం అంటది, ధర్మశాస్త్రం అంటుంది. నీ కర్మ నేను అనుభవిస్తున్నాను, నీ శాపము నుండి నేను విడిపిస్తున్నానని చెప్పిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతగా ప్రేమించాడు అంటే మనం పొందవలసిన శిక్ష ఆయన పొందారు గనుక మనము శాప విముక్తి పొందాము. అదే ధర్మశాస్త్రము కర్మ అనుభవించు అంటది. యేసుక్రీస్తు నీ కర్మ నుండి నేను విడిపించడానికి నీ కొరకు నేను మరణించాను, నా యందు విశ్వాసం ఉంచిన వాడికి ఆ శాప విముక్తునిగా చేస్తాను అంటాడు. ఇదే తేడా. స్తోత్రం చెప్పాలి. మీకు పెద్దగా ఇని ఉన్నారు కాబట్టి మీకు పెద్దగా చలనం ఉండకపోవచ్చు. ఒక్కసారి మిర్చి యార్డ్లోకి రండి. మీరు ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళేసరికి పడిపోకపోతే నన్ను అడగండి, తీసుకెళ్తాను. రండి, సీజన్లో రండి. కానీ నేను వెళ్తే పడిపోను, ఎందుకంటే నాకు అలవాటు. మిర్చి యార్డ్లో కదా చేశాను, అర్థమైంది కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు కాబట్టి ఆ వాసనకి ఆ దగ్గుకు పడిపోతారు. ముక్కుల్లో నుంచి, నోట్లో నుంచి, కళ్ళల్లో నుంచి దారలై కారుతాయి. ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో ముఖంలో అన్ని రంధ్రాల నుంచి వస్తాయి. నాకు రావు, ఎందుకంటే నేను దానికి అలవాటు పడ్డాను కాబట్టి. అదే సువార్తని కొత్తవాడింటే వాడి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి, వాడికి దేవుని ప్రేమ అర్థమైద్ది. వాడికి అలవాటు లేదు కాబట్టి, వీళ్ళకి అలవాటు అయింది కాబట్టి చలనం చేంగుట్టినట్టు కూడా లేదు. నాకు మిర్చి అలవాటైంది, మీకు ఇని వాక్యం మా భ్రమ. ఇలాంటి కోటాలు పెట్టుకొని మీరు ఏదో బాగుపడతారనుకోవడం ఏమనుకోకండి. అందరూ కాదు కానీ కొంతమంది అన్నా బాగుపడతారని ఎక్కడో ఆశ. అది ఆ ఆశను బట్టే పెట్టుకుంటున్నాం. స్తోత్రం చెప్పాలి. నేను ఎందుకు ఈ మాట వాడానో తెలుసా? నేను చాలా చోట్లకి వెళ్తున్నప్పుడు క్రైస్తవ పిల్లలే వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తాను నేను. అవునా కాదా చెప్పరేంటమ్మా? కొత్తగా అయినటువంటి వారికి మన ఎక్కడ దాకెందుకు, ఇప్పుడే మన ఇంట్లో అసలు ఎప్పుడు చర్చికి రానటువంటి వాడు వచ్చాడనుకో, తాగుబోతాడు వచ్చాడనుకో, ఆ తాగుబోతాడు వచ్చి ప్రభువా నువ్వు మంచోడువే, నేనే మంచోడు కాదు ప్రభువా అంటుంటాడు. తాగుబోతాడు వచ్చి వెనకాల. కానీ వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్న మహామేధావులు ఉన్నారు చూశారు. ఇది చర్చిల్లో పాటలు పాడి సంఘ పెద్దలుగా చాలామంది అవుతూ చేయాల్సిందంతా చేస్తూ ఏమండి చక్కగా కూర్చొని వారికి చేమ కుట్టినట్టు కూడా ఉండదండి వాళ్ళకి. అవునా? ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా గొడుగేసుకొని కూర్చుంటారు. చాలా కాలం క్రితం జైపాల్ గారు ఒక మాట చెప్పారు. ఏమిటంటే గొడుగు క్రైస్తవులంట గొడుగేసుకుంటే వర్షం, ప్రచండమైన వర్షం పడుతుంటే ఆడి మీద పడిద్దా పక్కనోడి మీద పడిద్దా?
గొడుగేసుకున్నాడు చుక్క పడదు కదా, మరి ఎవరి మీద పడిద్ది? చుట్టూ ఉన్న తడిపేస్తాడు. అలాగే ఈ వాక్యం నాకు కాదు అనుకునే క్రైస్తవుడు ఏమేసుకొని కూర్చున్నాడు? ఇది నాకు అన్నటువంటి వాడు పరిశుద్ధాత్మతో తడపబడతాడు, వాక్యపు వెలుగులో ప్రకాశిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ దయచేసి గమనించండి, మిమ్మల్ని కూడా ఒక మాట ఈ రాత్రి ప్రభు అడిగారనుకో, మార్తమ్మ నీవు నన్ను ప్రేమిస్తున్నావా అడిగాడనుకో, ఏం చెబుతావు? ప్రవళిక నన్ను ప్రేమిస్తున్నావా? బుజ్జమ్మ, అన్నమ్మ, ఇంకా ఎవరుంటారు? శారమ్మ, రాహేలు, యాకోబు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఏం చెబుతారు? ఇదే చెబుతాం. చాలా అబద్ధం, చాలా తేలిగ్గా చెప్పేస్తాం. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేయగలమేమో కానీ ప్రేమిస్తున్నామనడానికి ఒక రుజువు ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామనడానికి ఒక రుజువు కనిపించాలి మనలో. ఆ రుజువులు ఏమిటో 4 విషయాలు చెప్పి, ప్రేమించిన వాడికి జరిగే మేలేమిటో 4 విషయాలు చెప్పేసి నా దారిని నేను వెళ్ళిపోతాను, మీ దారిని మీరు వెళ్ళిపోతారు. కానీ హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం ప్రేమిస్తున్నాము అనడానికి రుజువేమిటో కీర్తన గ్రంథం 84వ కీర్తన 2వ వాక్యాన్ని చూడండి. మనకందరికి తెలిసిన వాక్యం. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఎక్కడికి వెళ్ళాలని, ఎవరిని ఆరాధించాలని? హల్లెలూయా చెప్పగలరా? ఒక్క మాట వినండి. నిజముగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే దానికి ఒక రీజన్, దానికి ఒక రుజువు ఏమిటంటే, దేవుని మందిరములోనికి వెళ్ళి ఆరాధించకుండా బ్రతకలేం. నా వల్ల కాదంటున్నాడు ఇక్కడ. జీవము గల దేవుని ఆలయములోనికి వెళ్ళి ఆ మహాదేవుడైన ప్రభుని ఆరాధించకుండా నేను జీవించలేను, బ్రతకలేను, ఉండలేను అంటాడు. మన వాళ్ళు చాలామంది మంచి పాట పాడారు, నేను ఉండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా అనే పాట. మంచి పాట కదండి, స్తోత్రం చెప్పాలి. నీవే లేకుండా నేను ఉండలేను అంటాడు. నిజంగా చెప్పండి ఒకసారి, ఆదివారం వచ్చేసరికి ఎంతమంది క్రైస్తవులు ఇళ్ళ దగ్గర కూర్చొని ఆ తండ్రి లేకుండా మేము ఎలా బ్రతుకుతాం, ఆయన వల్లే కదా జీవిస్తున్నామని ఇంట్లో కడుపు నిండా తిని నిద్రపోయే వాళ్ళు ఎంతమంది లేరు? నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే సంఘాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయలేవు, నిర్లక్ష్యము చేయలేవు. చేస్తావా? చెప్పరేంటండి? ఒక్కొక్కడు అంటాడు, రే చర్చికి రారా బాబు అంటే, మీరు వెళ్ళినా ఒకటే, నేను వెళ్ళకపోయినా ఒకటే. ఏంటమ్మా నీకు మాకు తేడా ఉందంటే, ఆ తండ్రి ఎక్కడున్నాడో అంటాడు. తాగితే ఈడు వాంతు చేసుకుంటే వాళ్ళ భార్య పిల్లలే ఇంట్లో ఉండలేడు. దేవుడు ఎలా ఉంటాడో హృదయంలో ఉండగలడా? పొరపాటు ఉండలేడు. అది పాపంతో నింపబడిన హృదయం అయితే, అది అసూయతోనూ కపటముతోనూ దురాలోచనతోనూ దుష్టత్వముతోనూ నింపబడిన హృదయంలో దేవుడు ఎలా ఉంటాడు? ఒకసారి మీరు ఆలోచించండి. జీవము కలిగిన దేవుని సన్నిధికి వెళ్తే, జీవము గల దేవుని సన్నిధికి వెళ్తే అక్కడ వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది. అవునా? హల్లెలూయా. ఇప్పుడు బయట నుంచి వచ్చినటువంటి వాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళ దగ్గరికి వెళ్ళినట్లు ప్రతి ఆదివారం దేవుని మందిరంలోనికి వెళ్ళేది ఎందుకంటే మన జీవితాలను సరిచేసుకోవడానికి, కడుక్కోవడానికి, జీవము గల దేవుని ఆరాధించడానికి, మనకున్న సమస్యలు దేవునితో చెప్పుకోవడానికి అక్కడ మనం వెళ్తున్నాం. దేవుని మందిరాన్ని, దేవుని ప్రేమించేవారు నిర్లక్ష్యము చెయ్యలేరు. ఒకటి. హల్లెలూయా. ఎవరో ఒక గొప్ప భక్తుడు ఏమన్నారంటే, ఒక క్రైస్తవుడు ఆదివారం వచ్చేసరికి చర్చిలోనే ఉండాలి. ఒకవేళ చర్చిలో కనపడలేదు అంటే, ఎక్కడికి వెళ్ళాడు అంటే హాస్పిటల్లో ఉండాలి. ఈ 2 స్థలాలు తప్ప ఆదివారం మరి ఇంకెక్కడా ఉండడానికి వీలు లేదన్నాడు. అంటే మీకు అర్థమైందా? ఎందుకు ఈ సహోదరుడు చర్చికి రాలేదంటే, పాపం ఈరోజు బాగలేదు, అనారోగ్యంగా ఉండి లేవలేకపోయినందున హాస్పిటల్లో ఉన్నాడేమో అని అనుకోవాలట. అంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆలయాన్ని ఎప్పుడూ
నిర్లక్ష్యం చేయలేరు. ఇంకొక మాట కూడా చూడు తల్లి, 73వ కీర్తన 25వ వాక్యం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా, నీవు నాకు ఉండగా, లోకములోనిది ఏదియు నాకక్కరలేదు, లోకములోనిది ఏదియు నాకక్కర లేదన్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి ప్రేమించేవాడు లోకము నుండి వేరవుతాడు. లోకములోనిది నాకేది అవసరము లేదు అంటాడు. లోకంలోని నాకు ఏది అవసరం లేదంటే, ఉద్యోగం అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, వాకిలు అవసరం లేదు, ఏమండి లోకంలో ఉన్నటువంటి బంధాలతో నాకు అవసరం లేదని కాదు దాని అర్థం. లోకము అనేటువంటిది మీకు తెలియదేముంది? లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. బైబిల్ చెబుతుంది, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటుంది. దేవుని ప్రేమించేవాడు లోకములో ఉన్న శాపగ్రస్తమైనటువంటిది ఏది నాకు అవసరం లేదు. నాకు దయచేసి గమనించాలి, నాకు కూడా వాళ్ళలాగా రాజకీయం తెలుసు, నాకు కూడా కుయుక్తులు తెలుసు, కానీ నేను చేయలేను, యథార్థత కలిగి బ్రతకాలి అని నిర్ణయం తీసుకుంటాడు భక్తి కలిగిన దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు. పుసిక్కిన అబద్ధం ఆడేయడం, ఊరికినే కుయుక్తులు చేయడం, ఊరికినే ఏదో లాభం వచ్చినట్లు ఇది చేయలేడు ఎవడో దేవుణ్ణి ప్రేమించేవాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పగలరా? నిజంగా చెప్పాలంటేనండి, ఏ లాభం లేకుండానే, రూపాయి లాభం లేకుండా రోజుకు 100 అబద్ధాలు ఆడుతున్నాడు ఒక్కొక్కడు. ఎందుకు ఆడుతున్నాడో నాకే అర్థం కావట్లేదు. ఆ ప్లాట్లు బ్రోకర్ ఆడుతున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉంది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ పడబోతుంది, ఇటు నుంచి బైపాస్ వెళ్తుంది, ఇలా అబద్ధాలు ఆడి అట్లా ప్లాట్లు అమ్ముకున్నాడు. పాపం వాడు పబ్బం గడుపుకుంటాడు. మనకేం కరమండి అబద్ధం ఆడడానికి? సత్యానికి సాక్షులం కదా మనం, కదా? ఇప్పుడు సత్యానికి సాక్షిగా ఉన్నటువంటి వాడు పుసుక్కిన అబద్ధం. ఎంత దారుణం అంటే, కళల గురించి కూడా అబద్ధాలు, దర్శనాల గురించి అబద్ధాలు, ప్రవచనాల గురించి అబద్ధాలు రాకుండానే ఎంత దరిద్రం, శాపం ఇళ్ళల్లో ఎంత దారుణంగా కనిపిస్తుందో ఏమనుకోమాకండమ్మా. నాకు లోకములోనిదంటే ఆ యుక్తులు, కుయుక్తులు, ఆ శాపగ్రస్తమైన శరీరాశ, నేత్రాశ నాకు ఇక అవసరం లేదని. ఇలాంటి వాడే దేవుణ్ణి ప్రేమించేవాడు. దేవుణ్ణి ప్రేమించేవాడికి ఏం జరిగిద్దో నేను తర్వాత 4 విషయాలు చెప్తాను అన్నానుగా, అప్పుడు చెప్తాను. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నామనడానికి నిదర్శనం, రుజువేంటి? ఫస్ట్, దేవుని జీవము గల దేవుని సంఘాన్ని, మందిరాన్ని, ఆయనకు చేయాల్సిన ఆరాధనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేడు. 2, లోక సంబంధము నుండి, లోక బంధాల నుండి, లోక శాపము నుండి, లోక యుక్తుల నుండి అతను వేరై దేవుడే నాకు ముఖ్యుడు అనుకొని పరిశుద్ధత కలిగి బ్రతుకుతాడు. హల్లెలూయా. అంతేనా? లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యాన్ని కూడా ఒకసారి చూడు తల్లి. అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. హల్లెలూయా చెప్పగలరా? హల్లెలూయా. దయ్యాలు పోయిన వాళ్ళు, వ్యాధులు పోయినటువంటి వాళ్ళు, సామాన్యులు, సామంతులు, రాజ కుటుంబంలో, రాజ దర్బారులో జాబు చేస్తున్నటువంటి వ్యక్తులు, కూజా భార్య అంటే రాజకుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా, వారికి కలిగిన, ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు, గమనించాలి. ఇక్కడ పేద ధనిక తేడా ఏమీ లేదు. ఇక్కడ రాజవంశముల నుంచి వచ్చినటువంటి వారు, సామాన్య స్థితిలో వచ్చినటువంటి వారు కూడా తేడా ఇక్కడ ఏమీ కనిపించదు. వీరందరూ కలిసి వారు కలిగిన దానితో, కొంతమందికి డబ్బు లేదు, బలముంది, వయసు ఉంది, అర్థమవుతుందా? కొంతమంది చాకిరీ చేయగలరు, కొంతమంది ఆస్తులు ఉన్నాయి, ఆస్తులమ్మి చేస్తున్నారు, కొంతమంది పరిచర్య చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి కూడా దేవుని సేవకి ఉపయోగపడుతూ, ఒక్క మాటతో చెప్పాలంటే దాన్ని ఏం పేరు వారందరూ ప్రభువుకి ఉపచారము చేసిరి.
స్తోత్రం చెప్పగలరా? దేవుని ప్రేమించేవాడు తన శ్రమదానం చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సమయాన్ని ఇస్తాడు, తన ఆస్తిని ఖర్చు పెడతాడు. మనోళ్ళు చిన్నప్పుడు ఒక మాట, ఒక సామెత ఉండేది పెద్దల్లో, కుండలో కూడు కుండలోనే ఉండాలి, కొడుకు దుడ్డులాగా ఉండాలి. ఇది న్యాయమేనా? ఇది ఎలా సాధ్యమైంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను 3 మాటలు చెప్పాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నామనడానికి నిదర్శనం. నువ్వు దేవునికి సమాధానం చెబితే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు చెబితే, మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే సంఘాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆరాధన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావంటే దేవుని ప్రేమ నీలో లేదు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తావు? లోకాన్ని విడిచిపెడతావు. ఇంకా లోకం నీలో పనిచేస్తుంది. లోకస్తుల్లాగే బ్రతుకుతున్నావంటే దేవుని ప్రేమ నీలో లేదు. అది వాస్తవం, అంతే. దాన్ని ఎవడ మార్చడానికి కూడా వీలు లేదు. ఇంకొక మాట చెప్పాను నేను, దేవుణ్ణి ప్రేమిస్తే నీకు కలిగినది ఏదో దానితో ఉపచారం దేవుని కొరకు చేస్తావు. అది నీ సమయం కావచ్చు, నీ బలం కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, ఏదైనా సేవ కొరకు ఉపయోగపడాలి. మనం చాలాసార్లు అనుకుంటాం, మిషనరీలు వచ్చి గొప్ప సేవ చేశారండి, హాస్పిటల్స్ కట్టారండి, స్కూల్స్ పెట్టారండి, కాలేజీలు పెట్టారండి, ఎంతో పరిచర్య చేశారండి చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఆగిపోయినాయి కదా, చాలా వరకు అయిపోయినండి. శ్యాంబాబు గారు ఎందుకు ఆగిందో తెలుసా? ఇదిగో అందుకనే మీరు తొందరపడతారని నేను ముందే చెబుతున్నాను. హల్లెలూయా. దేవుడు ఆపాడంటాను నేను. ఎందుకంటే మనకు వచ్చింది కదా. ఒకప్పుడు మన కిరసనాయలు పోసుకోవడానికి డబ్బులు లేవు, ఇంట్లో బుడ్డెలు గించుకోవడానికి. ఇప్పుడు దున్నపోతులు తిన్నాడు తిని కారుల్లో తిరుగుతున్నాం. అర్థమవుతుందా? అంతకుముందు మన సైజులో ఎవరు లేరు మనుషులు, అందరు ఇలా ఉండేవాళ్ళు అన్నం లేక. ఇప్పుడు సైజులు పెరిగిపోయాం, ఇల్లు మారిపోయినాయి, వాతావరణం మారిపోయింది. మన డబ్బులే ఖర్చు పెట్టండి, వాళ్ళని నేను ఆపేస్తున్నానని ఆపేసి వాళ్ళని ఏరే దేశానికి పంపించేశాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆఫ్రికా ఖండానికి అవసరమైన అంతా వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ, అవునా కాదా? అక్కడ మట్టి తినే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం మిగిలిచ్చిన అన్నంతో 2-3 కుక్కలు బ్రతుకుతున్నాయి ఇంట్లో. తెలుసా మీకు? మనం తినేదానికంటే విడిచిపెట్టేదే ఎక్కువ ఉంది. మనం విచ్చలవిడిగా ఒకప్పుడు 2-3 జతలు ఉండే చీరలు ఇప్పుడు ఒక కామకు 25 జతలు, 50 జతలు. అవునా కాదా? హల్లెలూయా. ఈ డబ్బులన్నీ ఏం చేసుకుంటావు? సగం అమ్మి దేవునికి ఇచ్చేసేయి, దేవుని సేవకి ఇచ్చేసేయి. ఎవరికి ఇవ్వాలి పాస్టర్ గారు? నమ్మకస్తుల కంటే. నమ్మకస్తులు మీ ఊర్లో లేరా ఏంటి? హైదరాబాద్ పంపించకపోతే? హల్లెలూయా. ఏమండి ఇదేం కర్మో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నచ్చరు, బయట వాళ్ళు నచ్చుతున్నారు. మీ ఇంట్లో మీ తండ్రి ఉన్నాడు కదా, ఏనాడైనా ఈ తండ్రికి కాకుండా ఆ తండ్రికి పుట్టుంటే బాగుండదు అనుకున్నాము ఎప్పుడైనా? చెప్పరేంటండి? బుర్రన్నాడు ఎవడైనా ఈ తండ్రికి కాకుండా ఆ తండ్రికి పుట్టుంటే బాగుండు, అసలు ఆయన మా నాన్న అయితే ఎంత బాగుంటుందో, అసలు ఆయన నడక చూడు ఎలా ఉందో, ఆయన ఎంత ఉందో తనంగా నడుతాను, ఆయన మా నాన్న అయితే ఎంత బాగుంటుందో ఎవరైనా అనుకుంటారా? చెబుతున్నానండి. కుంటోడైనా, గుడ్డోడైనా, బక్కోడైనా, బలిసినోడైనా ఎవడైనా మా నాన్నే. అది కదా పిల్లలకుండే ఆలోచన. స్తోత్రం చెప్పాలి. అలా ఉన్నటువంటి వాడు దేవుని సేవ చేస్తాడు. చెయ్యండి, మీరు ఖర్చు చేయండి, మీ కలిగిన దాంట్లో ఉపచారము చేయండి. అదే దేవుణ్ణి ప్రేమించుటకు నిదర్శనం. హల్లెలూయా. తల్లి ఇంకొక వాక్యం చదవమ్మా. 14వ అధ్యాయం యోహాను సువార్త 21వ వాక్యం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదువు తల్లి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. ఏనాలి? నన్ను ప్రేమించు. చాలే. నా ఆజ్ఞలను గైకొని వాటిని, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించు. ఫస్ట్ ఏం చేయాలి? అంగీకరించాలి. ఓకే ప్రభువా మీరు చెప్పింది సత్యం,
నీ మాటకి నేను లోబడుతున్నాను, నేను దీన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నాను అని ఫస్ట్ ఇష్టపడాలి ఆయన ఆజ్ఞలను. తర్వాత దాని ప్రకారం బ్రతికేవాడు ఎవడో అతడు నన్ను ప్రేమిస్తున్నవాడు. చాలాసార్లు మనం దేవుని ఆజ్ఞలను అంగీకరించట్లేదు, మనం జీర్ణించుకోలేకపోతున్నాం దాన్ని. ఇంత కఠినమైతే అలా ఏం కాదు, ఈ పాస్టర్ గారు ఇలా చెబుతుంటారు, అసలు వీళ్ళ చర్చిలో విచిత్రమైన ఆజ్ఞలను చెబుతుంటారు, అసలు అయితే మా చర్చిలో అయితే ఏదైనా చేయొచ్చు. నీకు ఒక చర్చి, నాకు ఒక చర్చి, ఇంకొక ఆయనకు ఒక వాక్యం, వీడికి ఒక వాక్యం, వాడికి ఒక వాక్యం లేదే. ఏనా ప్రభాకర్ అన్న ఉందా? పెద్దోళ్ళు చెప్పండి అన్న. ఈ మధ్య నా దగ్గరికి మా గుంటూరులో ఉన్న హైందవ పెద్దలు కొంతమంది ఒకసారి నా దగ్గరికి వచ్చారు మా చర్చిలోకి. వాళ్ళు చక్కగా టిఫిన్ పెట్టి కాపీ ఇచ్చాను. ఇచ్చి మా ఆఫీసులోకి వచ్చి పెట్టి మాట్లాడేటప్పుడు వాళ్ళు చిన్నగా నాకు ఒక షటైర్ లాగా వేయాలనుకున్నారు. ఏంటంటే, మ్యాథ్యూస్ గారు అంతా బాగానే ఉంటుంది కానీ మీలో మీకు ఇన్ని చర్చీలు, ఇన్ని డెనామినేషన్లు ఏంటండి ఇది అన్నాడు. నేనేమన్నానంటే, ఏమండి మన ఊర్లో బంగారపు కొట్లు ఎన్ని ఉన్నాయి అంటారు అన్నాను. చాలానే ఉన్నాయి అన్నాడు. ఏ కొట్లోకి వెళ్ళినా బంగారం బదులు ఎవడైనా ఇనుం కానీ సారాయి కానీ బంగారం కొట్లు అమ్ముతాడా? అమ్మడు, బంగారమే అమ్ముతారు. పేరు మార్పు. ఇన్ని బంగారపు కొట్లు ఎందుకంటారు నాకు అర్థం కాదు, ఒకటి పెడితే సరిపోదా? దీనికి సంబంధం ఏంటి మ్యాథ్యూస్ గారు అన్నాడు. ఏం లేదు, చర్చీలు ఇన్నున్న పేర్లు మార్పు, అక్కడ ఆరాధించబడుతున్న దేవుడు ఒక్కడే, అక్కడ చెప్పబడుతున్న వాక్యం ఒకటే. కొట్టు మార్పు కానీ బంగారం ఒకటే. స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? మీకేమన్నా అర్థమైందా ఇంతకే? కొట్లో ఏమమ్మాలి? బంగారపు కొట్టు అయితే బంగారమే అమ్మాలి, సత్యమే అమ్మాలి, వాక్యమే అక్కడ ఉండాలి. అరటిపళ్ళు అమ్మితే ఇది బుర్రపోయిందా? వాక్యం ఇయ్యి, అర్థమవుతుందా? సపోటా పళ్ళు అమ్ముతావా, అంజూర పళ్ళు అమ్ముతావా? ఏంటండి పిచ్చి పని? వాళ్ళు ఏమన్నా అనుకోని నన్ను తిట్టుకొని, తిట్టులు తినకుండా తన్నులు తినకుండా పాస్టర్ ఎట్లా అవుతాం? హల్లెలూయా చెప్పగలరా? న్యాయం మాట్లాడాలి, వాక్యం కదా మనం, వాక్యం అదే కదా మన ప్రమాణం. దేవుని వాక్యం ఏం చెబుతుందో దాన్ని అనుసరించిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇంతకీ దేవుణ్ణి ప్రేమించు వారికి అసలు ఏం జరిగింది? ఇప్పుడు నేను ప్రేమించడానికి రుజువేమిటో, ప్రేమిస్తున్నామనడానికి రుజువేమిటో నేను చెప్పాను. ఫస్ట్ ఏం చెప్పాను? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే చర్చిని, సహవాసాన్ని, జీవము గల దేవుణ్ణి ఆరాధించుటకు అస్సలు నిర్లక్ష్యం చెయ్యు. 2, నువ్వు దేవుణ్ణి గారిని ప్రేమిస్తే లోకము నీలో ఉండదు, లోకానికి నువ్వు వేరై బ్రతుకుతావు. అవును కదా? ఈ రోజున బైబిల్ ఏం చెబుతుందంటే లోకం ఆయనే అంట వెళ్ళింది, ఇప్పుడు లోకం మనంట పడినట్టుంది. ఇది పెద్ద దరిద్రం. లేదా లోకం ఏంటో మనం పోతున్నామో అనిపిస్తుంది. అలా వెళ్ళకూడదు. దేవుణ్ణి ప్రేమించిన వాడు లోకానికి వేరై బ్రతుకుతాడు. 3, పరిచర్య చేస్తాడు, తన కలిగిన దేవుని సేవ కొరకు ఖర్చు చేస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామనడానికి ఒట్టి మాటలొద్దు, ఏదో క్రియ ఉండాలి. 3, దేవుని ఆజ్ఞలను నువ్వు అంగీకరించి దాన్ని అనుసరించాలి. వాక్యం ఉందా? ఫీల్ అవ్వకూడదు. ఖచ్చితంగా దేవుని వాక్యం నిన్ను ఖండించినట్లు మాట్లాడిందా? అంగీకరించాలి. ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అయ్యి ఏంటి పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నప్పుడు నాకు మండింది అనకూడదు. నువ్వు దేవుని ఆజ్ఞలను అంగీకరించాలి. ఆ వాక్యాన్ని అంగీకరించి దాన్ని నువ్వు అనుసరించినప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి నిదర్శనం. ఓకే, హల్లెలూయా. మరో 4 మాటలు చెప్పేసి స్తోత్రం. అదేమిటంటే చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 44 నుండి 48 వాక్యాలు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను, ఈ స్త్రీని చూచుచున్నావే, ఈ
ఇంటిలోనికి రాగా నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. తన ఎంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. అబ్బబ్బబ్బబ్బా, ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట ఆపలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని చాలు హల్లెలూయా. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఈమె విస్తారముగా ప్రభువుని ప్రేమించింది. ఇప్పుడు పాపములు క్షమించబడిన మనిషికి ఏమొచ్చిందని అర్థం? రక్షణ వచ్చింది. స్తోత్రం చెప్పాలి. అవును కదండి. దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తికి దేవుడు ఏమిస్తున్నారు? ఈమె విస్తారముగా ప్రేమించింది. ఆమె విస్తారముగా ఒకవేళ పాపము చేయొచ్చు కానీ ఇప్పుడు పాపాన్ని అసహించుకొని పాపము వద్దనుకొని యేసయ్య పాదములను ముద్దు పెట్టుకొనుట ఆపలేదంటుంది. స్తోత్రం చెప్పాలి. మనం బిడ్డను ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాం చెప్పరంటమ్మా? ప్రేమలో నుండి వాత్సల్యత వస్తుంది. ప్రేమ వేరు, వాత్సల్యత వేరు. ప్రేమ అధికమైతే వాత్సల్యత అయింది. స్తోత్రం చెప్పాలి. మనం ఎప్పుడు భార్యని ప్రేమిస్తాం. ఎప్పుడు దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు? వాత్సల్యత వచ్చినప్పుడు. పిల్లల్ని ఎప్పుడు ప్రేమిస్తాం. ఎప్పుడు మనం ముద్దు పెడతాం? బంగారం అని ముద్దు పెడతాం. ఏమొస్తుంది ప్రేమలో నుండి? వాత్సల్యత. ఆ వాత్సల్యత అనేటువంటిది ఎలాంటిదంటే అప్పుడప్పుడు వస్తుంది. ఆ వాత్సల్యతలో నుంచి దేవుడు ఒక మాట ఇచ్చేస్తాడు, నెరవేరుస్తాడు. అర్థమైందా? హల్లెలూయా. అందుకనే దాని కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయనకు మన మీద వాత్సల్యత రావాలి. ఇప్పుడు ఈమె తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడింది. పాపాన్ని అసహ్యించుకుంది తన హృదయంలో. నిజంగా చెప్పాలి, ఏడుపు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆమెకే ఏడుపు ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రభువా, నీవు నన్ను ఇంతగా ప్రేమిస్తే నా శరీరాన్ని నేను ఎంతగా పాడు చేసుకున్నాను, నేను ఎంత నీచంగా ప్రవర్తించాను, ఇంతగా చెడిపోయిన నన్ను నీ పాదములు పట్టుకోవడానికి అవకాశం ఇచ్చావే. అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటున్నారు? అసలు ఈ పనికి మాలింది అవుతే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పరిశుద్ధుడు అని అనుకుంటున్నాం, మనం మహానీతిమంతుడు అనుకుంటున్నాం. ఈయన పాదాల మీద పడుతుందంటే అసలు తాకనిస్తాడంటే ఛీ అంటున్నాడు వాడు భక్తుడు. అర్థమవుతుందా? భక్తుడే కానీ సంస్కారం తెలియని భక్తుడు. సంస్కారం తెలియని భక్తుడు. నీ ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేని భక్తి చేస్తున్నాడు. మహా గర్విష్టి. ప్రభు ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలా? ఎందుకు? మనలాగా సాక్షులు వేసుకొని ఏసీ కారులో దిగడు ప్రభు. గాడిదలు, గుర్రాలు ఏమండి ఒంటెలు తిరుగుతున్న రోడ్లో, మట్టి రోడ్లో దుమ్ము కొట్టుకొని పోయిన కాళ్ళతో నడిచొచ్చాడు ఆయన. కాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దండి మూర్ఖుడు. పైపెచ్చు ఊళ్ళో పెద్ద భక్తుడు అని చాలామంది అవుతున్నాడు. ఊరికే పెద్ద భక్తుడు. ఈ భక్తుడికి దేవుణ్ణి గౌరవించడం తెలీదు. చాలా మంది ఇప్పుడు కూడా ఉన్నారు. సేవకుడిని గౌరవించడం తెలీదు, సేవకుని గిన్నె నీళ్ళు ఇవ్వడం తెలీదు. ఇలాంటి వారిని నిజంగా ఆ సీమోను కంటే ఘోరమైనటువంటి వాళ్ళు ఇల్లు. అర్థమవుతుందంటారా? మీకు అర్థం కావట్లేదా? ఒరిజినల్ తెలుగులో మాట్లాడుతున్నాను నేను. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఆలోచిస్తున్నారా? దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు మర్యాద, కాళ్ళు కడగలేదు. ప్రభు అంటున్నాడు ఈ మాట, నువ్వు కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, నాకు కనీసం నా తలకి నూనె పెట్టలేదు, నాకు అసలు ఏ మర్యాదలు కూడా నీవు. ఆమె ఏం చేస్తుంది? ఆమె లోకాన్ని ఎంతగా ఇష్టపడిందో అంతగా అసహించుకొని నా పాదాలను ఆశ్రయించింది.
మనకి లోకం మీద అసహ్యత కలగాలి, అప్పుడే దేవుణ్ణి ప్రేమిస్తాం. స్తోత్రం చెప్పాలి. లోకం మీద భ్రమ పోనటువంటి వారు, లోకం మీద ఇష్టం పోనటువంటి వాడు క్రీస్తులో నిలబడలేడు. ఒట్టిదే నటనంతే, నటిస్తాడు. రియల్ జీవితం ఏమిటంటే లోకమును చదివిందామే, లోకములో ఉన్న పరిస్థితులను తెలుసుకుంది, ఇది స్థిరమైనది కాదనుకొని మారు మనసు పొందింది, అంటే తిరిగి జన్మించింది. అదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమించిన తల్లికి ప్రభు ఏమిచ్చాడు? రక్షణ. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. ఇక నేను లోకాన్ని ఎట్లా ఇష్టపడగలను? లోకం వద్దు. కుక్క వాంతుకు తిరిగినట్లు, పంది కడగబడిన తర్వాత బురదలో దొరికినట్లు ఇక నేను వెళ్ళను. ఇందాక మనం చదివాం కదా, లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యంలో ఈమె కూడా ఉంది అక్కడ. స్తోత్రం చెప్పాలి. ఈమె కూడా ఆయనతోనే ఉంది. అప్పుడు ఏరే దగ్గర ఉండేది, ఏరే వాళ్ళతో తిరిగేది. ఇప్పుడు ఎవరితో తిరుగుతుందేమే అంటే ఆమెకు దేవుడు ఏమిచ్చాడు? రక్షణ. నీతిమంతురాలుగా ఉంది. ఫస్ట్. రెండో విషయాన్ని కూడా చెబుతానే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వాక్యం. మీకేమన్నా మధ్య మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్ అవుతుంటే ఎన్నదే పోతుందంటారా? పోవటం లేదా? ఉంటుందా? ఓకే. హల్లెలూయా. పూర్ణిమాకండమ్మ, మీకు 150 ఎపిసోడ్లు కూడా గుర్తుపెట్టుకునే సత్తా మీకుంది, అవునా? సీరియల్స్ 150 ఎపిసోడ్లు ఏకాగ్రత కలిగి మీరు గుర్తుపెట్టుకోగలిగిన దమ్ము, ధైర్యం, జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు. ఇది పోగొట్టు మాకండమ్మా. అవి అయిపోయి మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికి కృప కలుగును గాక. చప్పట్లు కొడతారు ఒకసారి. ప్రభు అయిన యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ ఏం దొరికింది? కృప దొరికిందట. స్తోత్రం చెప్పాలి. చర్చిలోని మాత్రమే కాదు, ఆదివారం మాత్రమే కాదు నన్ను ప్రేమించేది, సోమవారం నుండి మరలా ఆదివారం వరకు కూడా నన్ను ప్రేమించాలి. సీజన్లో ప్రేమించాలి, అన్ సీజన్లో. అర్థమవుతుందా? ఈస్టర్కి మాత్రమే కాదు, ఈస్టర్ తర్వాత కూడా ప్రేమించాలి. క్రిస్మస్కు మొన్నటిదాకా ప్రేమించాం కదా, అప్పుడు మాత్రమే కాదు. సీజనల్ భక్తి కాదు మనం చేయాల్సింది. ఈ మధ్యకాలంలో మరలా ఇప్పుడు అదేంటి బస్వం బుధవారం వెళ్ళిపోయిందంటారా? 18వ తేదీ ఫిబ్రవరి 18 బస్వం బుధవారం. అప్పటి నుంచి నిలబడతారు 40 రోజులు. నెల కాదు, 40 రోజులు పడతారు. అప్పుడు ఒక్కొక్క అయ్యగారు అసలు ఎంత మమ్మల్ని తక్కువ చేస్తారంటే, ఆ టైంలో మమ్మల్ని తక్కువ చేస్తారని ఎందుకంటున్నాను నేనండి. అప్పుడు మాలేస్తాడు ఒక్కొక్క అయ్యగారు. మాలేసి, సోదరా చెప్పులు వేసుకున్నావేంది సోదరా అంటాడు. మేము చెప్పులు వేసుకుంటాం. ఆడు మమ్మల్ని ఎంత తక్కువ చేస్తా, ఈ పాస్టర్ గారు భక్తిహీనులు చెప్పులు వేసుకొని తిరుగుతున్నారంటూ చూస్తాడు. మేము చికెన్ తింటాం, సీజన్ అన్ సీజన్ లేదు మాకు. పాస్టర్ గారు మీరు తింటారు కదా, సీజన్లో కూడా తింటారా? ఈ భక్తి సీజన్లో నేను తింటానండి, బలంగా తింటా. ఆడు తినడం, తినకపోగా ఈ రోజుల్లో కూడా చికెన్ తింటారు పాస్టర్లో, వాళ్ళు భక్తి లేదంటుంటాడు ఆడు. అర్థమవుతుందా? మీరున్నారే, మీరు మా పాస్టర్మ గారిని ఏంటి పాస్టర్మ గారు, అసలు మనం ఈ టైంలో అంటే పాస్టర్మ గారు మల్లెపూలు పెట్టుకుంటారా? సమానంగా పెట్టుకోరు, ఎవరన్నా ఒక ఆమె పెట్టుకుంటుంది. ఇలా 40 రోజులు మాత్రం పెట్టుకోరంట. యేసు రక్తమే జయం. అసలు ఎంత భక్తి ఉట్టిపడిద్దమ్మా నా తల్లులారా. ఆ 40 రోజులు బ్యూటీ పార్లర్కి కూడా వెళ్ళరంట కదా, వెళ్తారా? అది అర్థం కాలేదండి నాకు.
తెలుసుకోవాలి చిన్నగా. ఆ 40 రోజులు ఆగుతారా అనుకుంటున్నాను నేను. ఏమండి తెలీదా? వెళ్తారా? వెళ్ళకపోతే ముఖం చూడలేరు కదా ఎవరో. ఒక్కసారి అలవాటు పడ్డారో పాస్టర్లే తలకిందులు అవుతున్నారు. నిజమండి. పాస్టర్ గారు ఎండాకాలం వచ్చినప్పుడు వాళ్ళు ఈ చలికాలంలో శుభ్రంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలాంటి స్టేజ్ మీద నిలబడితే కారిపోదు, అది అప్పే చెమట కారదు కదా, బాగానే ఉంటుంది. అందుకని ఎండాకాలం వస్తుంది మరలా ఆ టెంట్ల కింద ఉంటారు, చెమటలు కారిపోయి పెదాలు కొన్ని ముఖాన్ని కొన్ని కారిపోతుందని పాస్టర్ గారు పక్కనే బస్సు పెట్టుకొని గబగబా లోపలికి వెళ్ళి కాసేపు ఏసీలో కూర్చొని మేకప్ వేసుకొని వస్తున్నాడు పాస్టర్ గారు. నేను అనుకున్నాను ఈ రంగస్థలం మీద ఉన్నాడా ఏమనుకోమాకండి, పరిశుద్ధ స్థలంలో ఉన్నాడా. రంగస్థలంలో ఉన్నవాడికైతే అందరినీ మెప్పించాలి. మాకేం కర్మ ఎవరినో మెప్పించాలని. ఆల్రెడీ మాకు పెళ్ళి అయిపోయింది. ఏంటి ఈ కథలు ఎవరి కోసం? ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉన్నది ఉన్నట్టు ఉన్న మాట అంటే ఎవరు? ఉండూరు ఊరుకు దూరమా? ఊరుకు దూరం చేస్తారు ఉన్నమాట అంటే. మా దగ్గర ఏమంటారు తెలుసా? ఉన్నమాట అంటే ఉండూరు అచ్చిరాదంట, అంటే తరిమేస్తారు. అది ఇది ఒకటే. దూరముగానే బాగుందా, దూరం పెట్టేస్తారు ఉన్నమాట అంటే. నిజమే కదా? నన్ను కూడా దూరం పెట్టేస్తారు, భయం వేస్తున్నాడు బాబు. హల్లెలూయా. కానీ మనుషులు దూరం పెట్టిన దేవుడు దూరం పెట్టాడు కదండి. స్తోత్రం చెప్పగలరా? నేను వాళ్ళ తప్పు మాట్లాడట్లేదు, వారి లాభాలకు నేను అడ్డు కాదు. విశ్వాసులు ఉంటే పర్వాలేదేమో, నేను దాన్ని కూడా ఒప్పుకోవట్లా. మీరేమని అనుకోండి, స్తోత్రం చెప్పాలి. మనందరం పరలోకవాసులు కదా, అక్కడ కదా మనం వెళ్ళాలి. ఇది 3 రోజులది కదా ఇది. ఒకసారి మీరు ఆలోచించండి. 10-15 సంవత్సరాల క్రితం మన ఫోటో చూసుకుంటే మనకు బెంగ పెట్టుకుంటుంది. నేను ఇలా అయిపోయాను, ముసలాళ్ళం అయిపోతున్నానేంటి, నాకు కూడా నేను కూడా ముసలాన్ని, నేను కూడా ఏంటో పళ్ళు ఈ మధ్య లూజ్ వచ్చేసి నిమ్మ సందు పళ్ళు అయిపోతున్నాయి అమ్మ, అయ్యి బాబు రాలిపోయేటట్టు నేను ఊడిపోతాయేమో చెప్పాడు. ఎంత భయమో చూస్తున్నానండి. మనం అట్లా అయిపోతాం. బలం నమ్మదగింది కాదు, వయసు నమ్మదగింది కాదు, అసలు ఈ శరీరం కూడా నమ్మదగింది కాదు. విడిచిపెట్టేస్తాం కదా. కానీ ఎందుకు దేవునికి దూరం అవ్వాలి? శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తే దేవుని కృప నీ మీద, నీ తర్వాత నీ పిల్లలకు కూడా 1000 తరాల వరకు ఇస్తాడు దేవుడు. నువ్వు ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? శాశ్వతమైన ప్రేమతో. కష్టమైన, నిష్ఠూరమైన, నష్టమైన, అప్పులైన, సమస్యలైన, ఏమండి నిందలైన, అవమానములైన, ఏ పరిస్థితుల్లోనైనా యేసును ప్రేమించగలిగితే కృప నీకు సమృద్ధిగా వస్తుంది. ఆయన నుండి నిన్ను వేరు చేయవారు ఎవరు ఉండకూడదు, ఏ శ్రమ కూడా వేరు చేయకూడదు. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు నాయన. నిందలు రాని, అవమానాలు రాని, మనుషులందరూ దూరం చేయని, కానీ నేను నిన్ను శాశ్వతంగానే ప్రేమిస్తాను. నా గొంతులో, నా బొందిలో ప్రాణం ఉంటే, నాలో ఊపిరి ఉంటే నేను నిన్నే ప్రేమిస్తాను అని నువ్వు చెప్పగలిగితే నీ తర్వాత నీ పిల్లల్ని, నీ పిల్లల పిల్లలకి 1000 తరాల వరకు దేవుడు కృప చూపిస్తాడట. అర్థమవుతుందా? ప్రేమిస్తామా? హల్లెలూయా చెప్పండి. చాలామంది సీరియల్ రాగానే దేవుని ప్రేమ పక్కన పెట్టేసి అది పెట్ట అబ్బాయి అంటున్నారు. ఈ మధ్యకాలంలో పిచ్చి పిచ్చి వేసాలన్నీ వేస్తున్నారు. అలా చేయకండమ్మా. మీలో ఒక సమర్పణ ఉంది బ్రదర్, ఆ సమర్పణ మీద నిలబడండి. శాశ్వతంగా, యథార్థంగా దేవుణ్ణి ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని కృపతో నింపుతాడు. హల్లెలూయా. ఇంకో మాట కూడా మనం చదువుకుందామా? త్వరగా ఉందా? టైం ఉందా? హల్లెలూయా. మీకు అందరికీ తెలిసిన వాక్యమే. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం. తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, అనగా సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగు. ఆగు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అది అనగా తన సంకల్పము చొప్పున, అది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున
తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఎవరిని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతాయి. అవును కదా. ఒక మాట చెప్పనా మీకు, నీకు శ్రమగా అనిపించవచ్చు కానీ అది కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. నీకు నష్టం అనిపించవచ్చు కానీ నష్టములో కూడా గొప్ప దీవెన దేవుడిస్తాడు. ఎందుకంటే నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? యోసేపు గోతులో నెట్టబడ్డాడు, అది ప్రతికూలమే. బానిసగా అమ్మబడ్డాడు, ప్రతికూలమే. చూసేవారికి అస్సలు వీడి పని అయిపోయిందిలే బాబు, ఈయన దేవుడే చెయ్యి విడిచాడు అన్నట్లుగా ఉన్నాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడనే సంగతి లోకానికి తెలియదు. కానీ లోకం ఏమంటుందో తెలుసా? అరే బాబు దుర్మార్గుడురా నువ్వు, ఎందుకంటే అన్నం పెట్టిన తల్లి చేయి పట్టుకుంటావా? నీ తల్లి వయసు కదా ఆమెది, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నీ ఊరంతా, నిజంగా చెప్పాలని దేశమంతా తిడుతుంది. నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకొని, అర్థమవుతుందా, నిందను నిజం చేయాలనుకోలేదు. ఏమనుకోలేదు? నిందని నిజం చేయాలనుకో. చాలా మందికి ఈ కొంతమందికి అనుమానం పడుతుంది. భార్య అనుమానం పడుతుంది అనుకోండి, కాస్త నిందలేసింది అనుకోండి, మనోడు ఏమంటాడు తెలుసా? నువ్వు గోని కోపం వచ్చిందంటే నిందని నిజం చేస్తానంటాడు. యోసేపు క్యారెక్టర్ అది కాదు. స్త్రీలు కూడా ఉన్నారు కొంతమంది, నన్ను పొత్తుకుక్కలను మానేస్తావా, నేను ఈ నిందలను నిజం చేస్తానంటుంది. పిచ్చి పనులు చేయకూడదు. దేవుణ్ణి ప్రేమించేవారు నీతి కలిగి అలాగే బ్రతుకుతారు. శ్రమలకైనా కష్టానికైనా ఓర్చుకుంటారు. కానీ తర్వాత అర్థమైంది, సింహాసనం ఎక్కిన తర్వాత గోతిలో నెట్టకపోతే, మిద్యానీయులకు అమ్మకపోతే అతను ఐగుప్తుకు వచ్చేవాడు కాదు. అవును కదా. ఐగుప్తుకు వచ్చిన తర్వాత పోతీఫర్ అనే ఆ మంత్రి గారి ఇంట్లో అతను కొనుక్కోకపోతే, ఆ పనికి మాలిన మనిషి ఎవరో పోతీఫరు భార్య ఇతనికి ఎదురుపడేది కాదు. ఆమె ఎదురుపడడం కూడా దేవుని సంకల్పం అని తర్వాత తెలిసింది. ఆమె నింద మోపకపోతే నేను జైలుకి వెళ్ళేవాడిని కాదు, జైలుకు రాకపోతే రాజు దృష్టిలోకి వెళ్ళేవాడిని కాదు. రాజు దృష్టిలోకి ఆ జైలు నుంచి వెళ్ళినవాడే కదా చెప్పాడు. స్తోత్రం చెప్పాలి. చూడండి, మెట్టెంట మెట్టి ఎలా ఎక్కిస్తాడో. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ దృష్టికి నష్టంగా కనిపించినా అవి లాభాలుగా దేవుడు మారుస్తాడు, అది ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఇసుకుపోయి చనిపోమాక, ఇసుకుపోయి ఆత్మహత్యకు ప్రేరేపించబడమాక, దేవుని సంకల్పం అలా ఉన్నప్పుడు దాన్ని భరించు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇది ఎవరికి జరిగింది? దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి. అయిపోయింది టైం. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్క మాట గుర్తు చేసి ముగించేస్తాను. 5:31 చూడు తల్లి. ఆయనను ప్రేమించువారు అది బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని. చప్పలు కూడా చాలే. మన ప్రభువుకి ఒక పేరుంది తెలుసా మీకు? ఏంటది? నీతి సూర్యుడు. సూర్యుడిని ఆపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆయనే సూర్యుడితో పోల్చుకున్నాడు. ఆయనను ప్రేమించిన వాడు మనమేమవుతాం? చిన్న సూర్యులు అయిపోతాం. అవును కదండి. నేను లోకమునకు వెలుగును, మీరు కూడా వెలిగే, చీకటి కాదు. సూర్యుని దగ్గరికి ఏదైనా వచ్చి తట్టుకోగలదా? ఏ చీకటైనా రాగలదా? చీకటికి సూర్యుడి దగ్గర చోటు ఉందా? నిరంతరము అన్నాడు, నిరంతరము ప్రభువుతో ఉంటావు, చీకటి నీ దగ్గరికి రాదు. స్తోత్రం చెప్పాలి. నిరంతరం ఎక్కడ ఉంటాం? ఎప్పుడు? ప్రభువుని ప్రేమిస్తే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా. ఒక్క నిమిషం కన్న తండ్రి ఎదుట, తండ్రి నిన్ను ప్రేమించిన వారికి రక్షణ దొరుకుతుందని మీరు సూటిగా మాట్లాడారు. స్తోత్రమయ్యా. నిన్ను ప్రేమించిన వారికి కృప దొరుకుతుందని, నిన్ను ప్రేమించేటువంటి వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయని
నిన్ను ప్రేమించేవారు నిరంతరము ప్రకాశిస్తారని మాతో మాట్లాడావు. నిన్ను ప్రేమించడం నేర్పించండి స్వామి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. పరిశుద్ధాత్మతో, శక్తితో, కృపతో నింపండి. ఎవరి కష్టములు, కన్నీళ్లలో, అనారోగ్యముతో, అవమానాలతో, నిందలతో ఎవరి కష్టములో వచ్చారో వారి కష్టాలు తొలగించండి నాయన. కనికరం చూపండి, దయ చూపించండి. దైవజనుడు ప్రసాదరావు గారిని, పాస్టమ్మ గారిని, వారి బిడ్డలను దీవించండి. నీ బిడ్డ చేస్తున్న పరిచర్యను మీరు అంగీకరించారు. ఇంకా అంచెలంచెలుగా మీరు అభివృద్ధి పరచండి. నా వెనుకున్న సేవకులు, ఎంతో మంది అభిషక్తులు, సేవకులు ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చారు నాయన. వారిని, వారి సంఘాలను, వారి కుటుంబాలను దీవించండి. ఈ పట్టణ ప్రజలకు రక్షణ దయచేయండి. ఈ పట్టణపు నాయకులని, అధికారులను ఆశీర్వదించండి. ఈ పట్టణంలో ఉన్న హైందవ సహోదరులను ఆశీర్వదించండి. ముస్లిం సహోదరులను ఆశీర్వదించండి. క్రైస్తవ సమాజం అంతటను కూడా మీరు వృద్ధి చేయమని, కృప చూపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.